జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అల్లూరి పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల కలెక్టర్లు అమలు చేస్తున్న పథకాలను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విజయవంతమైన విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. నిధులు లేకుండానే అద్భుతాలు చేయవచ్చనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని కొనియాడారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 79 లక్షల మంది విద్యార్థులకు చేరేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. These are the different aspects during the FLN program, sir. So, ఇప్పుడు మిడ్ లైన్ చేసినప్పుడు సార్ ఇట్స్ రియలీ హార్టనింగ్ టు సీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దాకా సే సెకండ్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఈ బేసిక్ ఫౌండేషన్స్ లేని వలన వాళ్ళు కష్టపడి how they lost the confidence, how much pressure they undergone. So once they started reading and writing, sir, you can see the joy in the kids as well as the teachers' confidence. So this is really a fulfilling effort, sir. Definitely. I must thank School Education Department and Tribal Affairs Department supporting in all the efforts successfully, sir. So this is from ASR, sir. Thank you, sir. This was started. Sorry, sir. Sorry, this was started before the FLN program of the school education. Ante kada meer mail start chesaru. Yes, mail start chesam, sir. And material anta meer appudu tayaru cheskunnam. Pratham nunche తీసుకున్నాం. Same testing tools లో తీసుకొని physical గా ఇచ్చాం సార్. ఇప్పుడు యాప్ లేదు సార్. 24-25 లో కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాం, బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ వీఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ చేంజ్. Now we are structuring it for all 32 lakhs. Yes, so that will be wonderful, sir. Yes, sir. Thank you. అంటే ఇది ఆల్ కలెక్టర్స్ కెన్ నోట్ ఇట్. దీన్ని మీరు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారో, కలెక్టర్ అనేవారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యు ఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. నిన్నంతా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్లో మీరు ముందుకు కాన్సెప్ట్ పెట్టారని విలువల బడి, అది కూడా ఒకసారి రాసుకోండి. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి టీచర్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్స్ ఆఫ్ దట్ విలేజ్, స్పోర్ట్స్ క్యారెక్టర్, ఇన్స్పిరేషనల్, ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నారని, ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. పేరే విలువల బడి. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి యువర్ ఆల్, మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని. నాలెడ్జే కాకుండా విలువలు కూడా, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి. ఆ విలువల బడి కొంచెం వర్కౌట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని, ఇది నాలెడ్జ్ మనకు వస్తుంది, అది క్యారెక్టర్ మనకు వస్తుంది. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి. మీరు ఎంతవరకు ఆప్షన్ కాదు, ఇంకా ఇంప్రూవ్డ్ మోడల్ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. యూ కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ మోడల్స్. దెన్ నెక్స్ట్ మన్యం నిన్న యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇంపార్టెంట్ డేటా ఉంటే చెప్పేస్తే సరిపోతుంది. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జిల్లా కలెక్టర్ గారు ఒక సరికొత్త కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు. పిల్లలకి ఇక్కడ ఏమైతే మళ్ళీ కొత్తగా మేము నేర్పించామో అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషము. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు హాజరు శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మేము జీవితం చెప్పకపోయినా సరే ఆ తిరిగి మేము ఎప్పుడు మర్చిపోయినా సరే పిల్లలు చెప్తారు, అమ్మ ఇక్కడ ఉండాలి, అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇబ్బందులు రాదు. జ్వరం వచ్చి ఇవన్నీ వచ్చి, కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా స్కూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే పుస్తక కార్యక్రమం. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. టోటల్గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్? 70 lakhs private and సార్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి 79 lakhs అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్, ఇంటర్మీడియట్. ఓకే, అప్ టు 12th క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో 79 lakhs ఇంటూ అనదర్ 1 ఫ్యామిలీ, అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడి నుంచి ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు డ్రైవ్. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో నెక్స్ట్. Good morning, sir. Project Marpu from Eluru district, moving towards an alternative rehabilitation program for the underprivileged. Ade Marpu ani peru pettam, sir. Background of this, మనకు జనవరిలో నవోదయం 2.0 అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం సార్. అందులో భాగంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి 16 మండల్స్ 140 ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము. 900 persons were directly or indirectly involved in this ఐడి లిక్కర్ డిస్టిలేషన్ మనకు తెలిసింది. వాళ్ళపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్స్ లీగల్గా బైండ్ ఓవర్ కానీ పీడీ యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది సార్. అక్టోబర్ మంత్కి మేము డిక్లేర్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ as ఐడి లిక్కర్ ఫ్రీ. కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ట్ విజిల్ నౌ. వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్, వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వల్నరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్. సో రూట్ కాజ్ అని మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హ్యావ్ టేకన్ ద డెసిషన్ సార్. ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ పేరే మార్పు. సో మేము ఫస్ట్ అబ్జెక్టివ్ illicit డిస్టిలేషన్స్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ సార్. సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్, ఎవరో వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలిసింది. మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వస్తుంది, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది. సో మనకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు, చూపించలేదు అన్నది ఒకటి. రెండోది తెలియదు వాళ్ళకి బేసికలీ. అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి, అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాస్ దేర్ ఫర్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ ఇలిసిట్ యాక్టివిటీ వల్ల. సో వాట్ వీ డిడ్ సార్, ఈ 226 ఫ్యామిలీస్కి ఈ 140 ఐడి ప్రోన్ విలేజెస్లో వర్క్షాప్ పెట్టాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ద 9 డిపార్ట్మెంట్స్ వెళ్ళారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ ద నోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ ఐడి ఇలిసిట్ లిక్కర్ గురించి చెప్పడంతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకు వస్తారా, మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది. తర్వాత ఎవరెవరు ముందుకు వచ్చారంటే ఈ 226 ఫ్యామిలీస్ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటరీగా మనకు వచ్చింది 140 ఫ్యామిలీస్. ఓకే ఒకసారి ట్రై చేస్తాము, మీరు ఏం చెప్తున్నారు చూస్తామని చెప్పేసి దే కేమ్ ఫార్వర్డ్ సార్. ఆ 40 ఫ్యామిలీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ వాళ్ళందరికీ 19 జూన్ మేలో ఈ సర్వే చేసాం సార్. జనవరిలో నవోదయం 2 వచ్చింది. వీ వర్ డూయింగ్ ఓన్లీ ఎన్ఫోర్స్